పార్లమెంట్ పరిధిలో ఏ అభివృద్ధి చేశారు గతంలో మనం చూసాం. అభివృద్ధిని కూడా మనం శ్రద్ధ ఆయన తీసుకొచ్చిన సమయంలో ఈ 5 ఏళ్ళ పరిపాలనలో ఎంత అట్టడుగు వెళ్ళిపోయో మనం చూసాం. అవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకొని వారి సూచనలు తీసుకొని ఈ నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ అభివృద్ధి కార్యక్రమం ఎన్డీఏ టైంలో కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టైంలో కానీ ఆ పనులు పెండింగ్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్ణంగా ఈ 5 ఏళ్ళు రానున్న 5 ఏళ్ళలో ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు 7 నియోజకవర్గాలు ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్కి ఈరోజు ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చే గౌరవాన్ని మనం కూడా ప్రస్తావన చేసుకోవాలి. నేను మా గ్రామంలో వీయనపురం రణస్థలం మండలం వీయనపురంలో వార్డు నెంబర్ నుంచి స్టడీ చేసి, ఎందుకంటే నేను ఎలక్షన్లో కూడా నేను గర్వంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కూడా నేను పనిచేశాను. అక్కడి నుంచి గ్రామస్థాయి అధ్యక్షుడు కూడా చేశాను. అదే సమయంలో నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేశాను. అదే సమయంలో నాకు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడిగా చేశారు. పొందూరు మార్కెట్ కమిటీ ప్రతిష్టాత్మకమైన ఉత్తరాంధ్రలో ఉన్న అతి పెద్ద మార్కెట్ కమిటీకి మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసి ఆ రోజు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారితో బెస్ట్ అవార్డు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో నా కనిదారు ఉద్యమం గిరిజనుల కోసం పోరాటం చేసేటప్పుడు ఆ రోజు గవర్నీయులు చంద్రబాబు నాయుడు గారు నాకు సమన్వయకర్తగా నియమించి ఆ పోరాటాన్ని గిరిజనులకి ఆ గ్రానైట్ కొండని అప్పగించే వరకు నాకు ఆయన బాధ్యతలు అప్పచెప్పి చేశారు. అలాగే ప్రతి సమయంలో కూడా ప్రతి సందర్భాల్లో కూడా నన్ను ఒక కార్యకర్త నుంచి ఈరోజు ఒక పార్లమెంట్ ఎంపీగా అభ్యర్థిగా ఎంపిక చేసి నన్ను ముందుంచినందుకు ముందుగా వారికి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ